హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అమ్మా, అన్నయ్య ఏడి? రాజేశ్వరి తల్లిని అడిగింది. దాగ్లీ ఆవును చూసి రావటానికి వెళ్ళాడు. ఎందుకు అంది రాజేశ్వరి. మాట్లాడలేదు. అత్తయ్య కూర వేయించే పనిలో ఉంది. నేను దొడ్లోకొచ్చాను. రాజేశ్వరి నా వెనకే రాబోయింది. నేను వద్దని వారించాను. దొడ్డంతా చీకటిగా ఉంది. వడ్లపాకులో కృష్ణ పెట్టిన లాంతరు కొద్దిగా ఇటువైపు కాంతిని ప్రసరింపజేస్తూ మార్గం కనిపించేలా చేస్తుంది. నేను మెల్లగా పాక దగ్గరికి వెళ్ళాను. కృష్ణ ఆవుకు గేదెలకు గడ్డి వేస్తున్నాడు. నేను అక్కడే నిలబడ్డాను. నేను వచ్చినట్టు అతనికి తెలియనే తెలీదు. గడ్డి వేయటం అయిపోయిన తర్వాత రేపో మాపో ఈనటానికి సిద్ధంగా బరువుగా భారంగా ఉన్నట్టున్న ఆవుని గంగడోలు నిమిరాడు. చివరికి వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ లాంతరు తీసుకుని ఇటు తిరిగిన వాడల్లా చీకట్లో కనిపించినట్టు తెల్లచీరతో నిలబడి ఉన్న నన్ను చూసి ఉలిక్కిపడి ఎవరు అన్నాడు. నేనే అన్నాను. నాలో కోపం, అతిశయం, అహంకారం అంతా నేనే అనటంలో చూపిస్తూ. ఆ కంఠస్వరం వినగానే అతను కొంచెంగా వెనక్కి తగ్గాడు. చీకట్లో ఇక్కడెందుకు వచ్చావు? దీని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని. చేతిలో పుస్తకం దించిన చోట తెరిచి అతనికి కనిపించేలా ముందుకు పెట్టాను. లాంతరు ఎత్తి పట్టుకోవటం వల్ల కృష్ణముఖం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. నేను ముందుకు పట్టుకున్న పుస్తకం చూడగానే అతని ముఖంలో విచిత్రమైన భావాలు కదిలాయి. అది రెప్పపాటు మాత్రమే. ఆ తర్వాత ఆ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది. చాలా నిదానంగా, మృదువుగా, గంభీరంగా ఉన్న స్వరంతో పలికాడు. చూడు మీనా, నువ్విక్కడ 4 రోజుల పాటు సరదాగా గడపడానికి వచ్చావని నాకు తెలుసు. దాని మాకెవరికీ అభ్యంతరం లేదు. పైనుంచి మేమంతా ఎంతో ఆనందించాం కూడా. నువ్వు సరదాకి కాలక్షేపానికి వచ్చి వెళ్ళిన ఈ సమయం మాలో ఏ ఒక్కరి మనసు మీద ఎలాంటి విపరీతమైన ముద్ర వేయకూడదు. ఆ పుస్తకం ఇంత క్రితం గదిలో చూడగానే నాకు ఎలాగో అనిపించింది. అది చదవకూడదని కాదు, అది అసభ్యంగా జుగుప్సాకరంగా ఉన్నాయని నేను అనటం లేదు. మరి ఎందుకు చించావు? రాజు గుర్తుకొచ్చింది. వయసులో ఉన్న పిల్ల, దాని ఊహలకు ఆలోచనలు, ఆ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చికాకు వేసింది. నీ సంగతి వేరు. చిన్నప్పటి నుంచి అంతో ఇంతో అలాంటి పుస్తకాలు చూడడానికి అలవాటు పడిన నీకు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు. నా చెల్లెలు వేరు. పిల్లలకి వయసు వచ్చినా ఇబ్బందుల్లో పడి పెళ్లి చేయలేని పెద్దవాళ్ళు ఆ వయసు వాళ్ళలో ఎలాంటి వికారం రేకెత్తించకుండా జాగ్రత్త, బాధ్యత కూడా తీసుకోవాలి. నేను చేసినది పొరపాటే. ఆ పుస్తకం ఖరీదు నాకు తెలుసు, ఇచ్చేస్తాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే మరోటి కొనుక్కో. దీని గురించి ఎలాంటి గొడవ చేయవద్దు దయించి. నేను అలాగే నిలబడ్డాను. అంతో ఇంతో విచక్షణ జ్ఞానం గల నా బుద్ధికి అతను చెప్పింది సబవుగానే తోచింది. కానీ అతను చెప్పింది మారు మాట్లాడకుండా ఒప్పుకోవాలంటే అవమానంగా కూడా తోచింది. అందుకే వెక్కిరింతగా అన్నాను. రాజుకి ఏమైనా అనిపిస్తుందనా, లేక బొమ్మలు చూడగానే ఆ వికారం లాంటిదేదో నీకే కలిగిందా? వెళ్ళబోతున్న కృష్ణ చుటుక్కునాగి నా వైపు చూశాడు. అతని ముఖం కఠినంగా మారింది, ఎర్రబడింది కూడా. క్షణంసేపు సూటిగా రెప్పవాల్చకుండా నా కళ్ళలోకి చూసి, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా అనుకో అన్నాడు. ఆ అనటంలో నిర్లక్ష్యం, లెక్కలేనితనం నా అహంకారాన్ని, అతిశయాన్ని కాటువేశాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. కృష్ణ నా సమాధానం కోసం ఆశించకుండా లాంతరు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చీకట్లో అదృశ్యమైపోతున్న అతని వైపు పరీక్షగా చూస్తూ నేను అక్కడే నిలబడిపోయాను. పరధ్యానంగా నిలబడిన నా దగ్గరికి రాజేశ్వరి గబగబా వచ్చింది. నా చెయ్యి పట్టుకుంటూ, వదినా, అన్నయ్య ఏమన్నాడు అంది. ఏమీ అనలేదు అన్నాను. రాజేశ్వరి లాంతరు తీసుకుంది. ఇద్దరం బయటకు వచ్చేస్తుండగా రాజేశ్వరి అడిగింది, అడిగావా నువ్వు? పుస్తకం చూడగానే అతనికి ఏదో వికారం లాంటిది కలిగిందట. వికారమా అంది రాజేశ్వరి. అవును, వికారమే. రాజేశ్వరి నా వైపు చూసింది. రాజేశ్వరి ముఖం చూడగానే నేను పక్కున నవ్వాను. రాజేశ్వరి కూడా బలవంతంగా నవ్వింది. ఇద్దరం లోనికొచ్చాం. పెరటి గుమ్మం దగ్గర మాకెదురైన కృష్ణను చూడగానే నేను నవ్వు ఆపేసి ముఖం సీరియస్గా పెట్టుకున్నాను. మేం భోజనానికి కూర్చోబోతుండగా కృష్ణ, అమ్మా, రాజుకు దిష్టి తీయమని చెప్పాను, తీసావా అని అడగటం వినిపించింది. లేదురా, మర్చిపోయాను అంటూ అత్తయ్య మా ఇద్దరిని పిలిచి ముందు నాకు తీసి తర్వాత రాజేశ్వరికి తీసింది. లాంతర్ వెలుగులో ఆవిడ ముఖం దుఃఖాన్ని అణుచుకుంటున్నట్టుగా, బాధని దిగమింగుతున్నట్టుగా కనిపించటం గమనించిన నేను చకితురాలనయ్యాను.
పిల్లలందరం భోజనం చేశాం. కృష్ణ మాతో ఎప్పుడూ రాడు. అతను అత్తయ్య కలిసి తినటం అలవాటు. భోజనాలు కాగానే ముందు గదిలో పక్కలు పరుచుకున్నాం. పగలంతా ఆడి అలసిపోయిన పిల్లలు అంతలోనే నిద్రపోయారు. రాజేశ్వరి ఇంకా పడుకోవటానికి రాలేదు. నిద్ర పట్టిన నేను అలాగే చూస్తూ పడుకున్నాను. వంటగదిలోంచి అత్తయ్య స్వరం దిగులుగా, మెల్లగా, బాధగా ఏదో అనటం వినిపించింది. కృష్ణ కంఠం దానికి జవాబుగా స్థిరంగా, నిశ్చయంగా పలికింది. ఆ అమ్మాయి ఉన్న 4 రోజులు నువ్వు ఇలాంటి విషయాలేవి ఎత్తవద్దమ్మా. అయినా దిగులు పడినంత మాత్రాన జరిగేదేముంది? నేనున్నానుగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు మర్చిపో. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చెవులు రిక్కించి విన్నాను. ఆ తర్వాత వాళ్ళు ఆ సంభాషణ అట్టే పొడిగించలేదు. నేను చాలాసేపు ఆలోచించాను. ఏమైంది? అత్తయ్య ఎందుకు దిగులు పడుతోంది? ఏమిటా విషయం? ఏదై ఉంటుంది? రాజుని అడిగితే చెప్తుంది నిజమే. కానీ తెలుసుకుని నేనేం చేయగలను? 4 రోజులు సరదాగా గడిపి వెళ్ళటానికి వచ్చానన్న విషయం నేను మర్చిపోకూడదు. ఆలోచనలు బలవంతంగా వదిలించుకుని నిద్రకు ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను. మెల్లగా నాకు నిద్ర పట్టేసింది. రాజేశ్వరి ఎప్పుడొచ్చి నా పక్కన పడుకుందో నాకు తెలియనే తెలియదు. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎవరో తట్టి లేపినట్టే మెలక వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. క్షణంసేపు నేను అపరిచితంగా ఉన్న ఈ పరిసరాలలో ఎందుకున్నానో నాకే అర్థం కాలేదు. తర్వాత మెల్లగా తెలిసింది, నేనున్నది నిమ్మలూరు అని, ఇది అత్తయ్య ఇల్లని. తల్లడిల్లని నా గుండె చల్లబడింది. నిదానంగా మళ్ళీ చుట్టూ చూశాను. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒక్కోసారి ఇలా నిద్రలో చుటుక్కున లేచి కూర్చోవటం నాకు అలవాటే. నా చేతికి వాచీ లేకపోవడం వల్ల టైం ఎంత అయిందో తెలియలేదు. ఇదే మా ఇంట్లో అయితే తల తిప్పి కుడివైపు చూస్తే నా మంచం పక్కనే ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద 2 పిట్టలు చెరువు వైపు నిలబడి ముక్కులతో పట్టుకున్నట్టున్న అందమైన గడియారం, రేడియం డయల్తో నేను కళ్ళు తెరవగానే టైం చెప్పడానికి సిద్ధంగా నిలబడినట్టు టిక్ టిక్ అంటూ ఉండేది. అదీ కాకుండా నైట్ గౌన్తో నిద్రపోవడానికి అలవాటు పడిన నాకు ఈ నూలు చీర ఎంత మెత్తగా ఉన్నా ఏమిటో గుడ్డల మధ్య చుట్టేసినట్టు ఇబ్బందిగా ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకు చేయి ఆనించుకుని పడుకుని నా ఆలోచనల సుడిగుండంలోకి మెల్లమెల్లగా జారుతున్న నాకు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి అంబా అని ఆవు అరవటం వినిపించింది. ఆ అరుపు మామూలు అరుపులా లేదు, ఆక్రందనలా ఉంది. ఆపదలో నిలబడి ఆప్తుల కోసం ఎలుగెత్తి అరుస్తూ పిలిచిన పిలుపులా ఉంది. రాత్రివేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అరుపుకు నా గుండెలు ఎలాగో అయినాయి. మరోసారి వెంట 2 సార్లు వినిపించింది. అవతల గదిలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ మంచం మీద అటు ఇటు కదిలిన చప్పుడు వినిపించింది. మరోసారి ఆవు అరుపు వినిపించింది. కృష్ణ చప్పును లేచి ఇవతలికి వచ్చాడు. మేం పడుకున్న గదిలో మూలగా పెట్టుకున్న లాంతరు తీసి దాని ఒత్తి ఎక్కించి పరుగులాంటి నడకతో బయటకెళ్ళిపోయాను. నేను కళ్ళు తెరిచి అతన్ని గమనిస్తున్నానన్న సంగతి అతనికి తెలియదు. దొడ్లోకి వెళ్ళిన 10 నిమిషాలు కృష్ణ అమ్మా రాజు అని బిగ్గరగా పిలవటం వినిపించింది. నేను చుటుక్కున లేచి కూర్చున్నా. అత్తయ్య కదులుతూ లేచి కూర్చుని ఉన్న నన్ను రాజేశ్వరి అనుకుని, రాజు అన్నయ్య పిలిచినట్టుందేమిటమ్మా, పిలిచాడా నన్ను అంది. అవునత్తయ్య, ఆవు అరుస్తోంది, కృష్ణ లేచాడు, పిలుస్తున్నాడు మిమ్మల్ని అన్నాను. అవునా, అయ్యో ఆవు ఈనిందేమో అంటూ అత్తయ్య కూడా లేచి దొడ్లోకి వెళ్ళింది. నాకిక పడుకోబుద్ధి కాలేదు. రాజేశ్వరిని తట్టి లేపాను. మా మాటలకు మధు కూడా లేచాడు. ముగ్గురం కలిసి దొడ్లోకి వెళ్ళాం. బయట తెలతెలవారుతోంది. పిట్టలు కిచకిచలాడుతున్నాయి. తూర్పునంతా కుంకుమ అద్దినట్టు ఎర్రటి ఎరుపు అలుముకొని ఉంది. వెలుగు నీడల్లో ఏ ఒక్కటి కానీ మిశ్రమ వాతావరణం నా కళ్ళకు ఆహ్లాదంగా, అద్భుతంగా, సర్వం మరిచి తదేకంగా అటువైపే చూడాలన్నంత విచిత్రంగా ఉంది. అక్కయ్య, ఆవు ఈనింది. మాతో నడుస్తున్న వాడల్లా మధు అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. ఏదోడో అడగరా అత్తయ్యని. రాజేశ్వరి కూడా పరిగెత్తింది. నెమ్మదిగా మెల్లగా కళ్ళు తిప్పుకొని దానిలో నడుస్తూ వచ్చిన నేను పాక కొద్ది దూరంలో ఆగిపోయి పాక లోపలికి చూశాను. కృష్ణ అప్పుడే పుట్టిన దూడని పొదుగు పట్టుకుని గోళ్లు గిల్లి వేస్తున్నాడు. పుట్టిన సంతానాన్ని ఆత్రంగా చూసుకుంటున్న దానిలో ఆవు దూడను నాకుతుంది. మధు వెళ్ళి కృష్ణ వీపు మీద పడి 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి ఉత్సాహం ఆపుకోలేని వాడిలా ముందుకు వెనక్కు వేగంగా ఊగుతూ, అన్నయ్య, మన కొత్త దూడకు మళ్ళీ అని పేరు పెడదామా అంటున్నాడు. మధు ఊపుకు ఆగలేని కృష్ణ తను కూడా ముందుకు వెనక్కు ఊగుతూ, ఆగరా బాబు, ఇన్నేళ్లకు మన ఇంటిలో కోడదేడు పుట్టింది అన్నాడు.
నిజంగా అన్నయ్య అంది రాజేశ్వరి పట్టలేని సంతోషంతో. అవునే రాజు అంది అత్తయ్య. అందరి ముఖాలు వరుసగా పరిశీలించిన నాకు కోడదేవుడు అనే ఆనందం వాళ్ళలో చూసేసరికి ఒళ్ళు మండింది. ఈ సృష్టికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఆడమగ భేదం దానికేం లేదు. ఈ ఆధిక్యతలు అల్పత్వం కేవలం మనుషులు కల్పించుకున్నవే. మన కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందని కానీ అయ్యో అని ఊసురు మనటం, మగపిల్లాడని కానీ అలాగా అని సంతోషంతో ఎగిరి గంతులేయటం చాలాసార్లు చూశాను. స్త్రీ పురుషుల్లో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఒకరికి మరొకరికి సామ్యం లేదు. ఒక విధంగా ఆలోచిస్తే స్త్రీకే బాధ్యత బరువు ఎక్కువేమోనని నాకు అనిపిస్తుంది. ఇంతలో కృష్ణ నవ్వుతూ, అమ్మా ఇదంతా నీ మేనకోడలు కాలు పెట్టిన వేళా విశేషం. ఎన్నడూ రానివారు వస్తే ఎప్పుడూ జరిగింది అన్నాడు. అత్తయ్య, రాజేశ్వరి, మధు నా వైపు చూసి ఒక్కసారి నవ్వేశారు. అత్తయ్య అవునన్నట్టు తలూపింది. రాజేశ్వరి నా వైపు ఆపేక్షగా చూసింది. నేను గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, అత్తయ్య నా రాకవల్లి మీ ఇంటిలో కోడదూడు పుట్టే భాగ్యం లభించిందని నీ కొడుకు అంటే నేనేం సంబరపడి మురిసిపోను. ఈ సృష్టి కోసం స్త్రీ ఎంత యాతన పడుతుందో, ఆ బాధ్యత ఎంత భయంకరమైనదో గుర్తించని మనుషులంటే నాకు మహామంట, చెప్పలేనంత చిరాకు. నిజంగా ఆలోచిస్తే మగజాతిలో గొప్పతనం ఏమిటో నాకు అర్థం కానే కాదు. అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టుగా అయోమయంగా చూసింది. రాజేశ్వరి నవ్వుతూ అన్నగారి వైపు నువ్వేమంటావ్ అన్నట్టు చూసింది.